ఆవిడ ఇక్కడికి కూడా వచ్చేసింది. ఏ పని చేయాలనుకున్నా అడ్డుపడుతుంది. అంతా నా తలరాత. మీరలా కళ్ళు పెద్దవి చేసి చూడకండి. మీరు చేసిన పనికి నా కూతురి ఆరోగ్యం నాశనం అయిపోయింది. సఖు మత్తులు పడిపోయి మీ కళ్ళకు పరులు కమ్మాయి. ఈవిడికి బంగారం పిచ్చి, దానికోసం ఏమైనా చేస్తుంది. నువ్వు అత్యంత లోభివి, భయంకరమైన అబద్ధాల కోర్వి, దుర్మార్గురాలివి. తన స్వార్థ ప్రయోజనాల కోసం అందంగా నవ్వుతూ తీయగా మాట్లాడుతుంది. కానీ నిజంగా మాట్లాడాల్సిన సమయం వస్తే అస్సలు నోరు విప్పదు, మౌనవ్రతం పాటిస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు వాగితే నేను ఊరుకోను. నోరుంది కదా అని వాగావంటే నాలుక తెగ్గొస్తాను, జాగ్రత్త. మీరు అరిస్తే మేం భయపడిపోతామా? నాకు పిచ్చెక్కలేదు, నా మెదడు పనిచేస్తోంది. మీది పరమ తుచ్చమైన మనసు మనోరమా. బాబాగారు గనుక నా చేతుల్ని కట్టేసి ఉండకపోతే ఈ పాటికి నేను మీ వంశాన్ని నామరూపాలు లేకుండా అంతం చేసేసి ఉండేవాణ్ణి. నేను సామాన్యుణ్ణి కాను, ధనవంతుణ్ణి, సుబేదార్ని, పలుకుబడి ఉన్నవాణ్ణి. అయ్యుండొచ్చు, మీరు సుబేదరనే అయ్యుండొచ్చు. అది మీ ఇంట్లో. నా ముందు దర్జా వెలగబెట్టకండి. నోరదుపులో పెట్టుకో. నువ్వు తప్పు చేసావు, నీకు మాట్లాడే అర్హత లేదు. బాగా గుర్తుంచుకో. ఒకరోజు నిన్ను ఆపండి, నోరు మూసుకుని ఉండండి. ఏంటి ఇక్కడ రచ్చ చేస్తున్నారు? మీరింకొక్క మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మిమ్మల్ని మరిగే నీళ్లలో పడేస్తాను. చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి చిత కొడతాను. లేదంటే మీ రూపం మార్చేస్తాను. మిమ్మల్ని కొండ ముచ్చుల్ని చేసేస్తాను. ఏ మనోరమా, నీకు ఏం చెప్పాను? బయలుదేరమని చెప్పానా? ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ సక్కుని జాగ్రత్తగా కనిపెట్టుండు. అలాగే బాబాగారు. లేదు, నేను లోపలికి రాను. గంగపిన్ని, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. నీకు తెలియకుండానే ఏదైనా తప్పు చేసుంటావు. అందుకే అత్తయ్య గారు నీ మీద అరిచారు. ఆ కోపంతోనే ఇంట్లోంచి వెళ్ళమని గెంటేసుంటారు. అత్తయ్య గారు అలా అన్నారని నువ్వు ఇంటి బయట ఉన్న చెట్టు కిందే ఉంటావా ఏంటి? లేదు కదా. లోపలికి రా, నీకు తోడుగా నేనున్నాను. భయపడకు పిన్ని. లోపలికి రా గంగపిన్ని. సకు చెల్లి, आपने सच्चे బాబా గారు. గంగపిన్ని, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా? సకు చెల్లి, సకు చెల్లి, आपने सच्चे బాబా గారు. గంగపిన్ని, నాకు అదంతా గుర్తుంది. కానీ నువ్వు గుర్తు చేసుకోకు, నీకు బాధ కలుగుతుంది. నువ్వు అదంతా మర్చిపో. బాబాగారు, ఈరోజు మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. బాబా, సఖు ఆ నరమృగం గుహలో నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నా మాణిక్యానికి ఇటువైపు చూసినా, ఎవరిని చూసినా ఆ దిక్కుమాలిన సఖు రూపమే కనిపిస్తోంది. అయినా బాబాగారు, అసలు ఆ సఖు నరమృగం బారి నుంచి ఎలా తప్పించుకుందండి? ఆందోళన పడకు అంబిక.
ఇప్పుడు చూడు, మనోరమ ఇంటికి వెళ్ళిన తర్వాత సకుకి నరకం చూపిస్తుంది. తనని బ్రతకనివ్వదు. ఆ సకుని ప్రతి క్షణం వేధించి కాల్చుకు తింటుంది. వీల్లేదు. సకుని నేను వేధిస్తాను, నేనే హింసిస్తాను. ఆ హక్కు నాకు మాత్రమే ఉంది. తనకి ప్రత్యక్ష నరకం చూపిస్తాను. ఏ పిల్ల, నువ్వు మాట్లాడుకో. నోరు మూసుకునుండు. అస్సలుండను. నన్ను ఆదేశించటానికి మీరెవరు? అయినా నేను మీ మాట ఎందుకు వినాలి? ఇక చాలు మాణిక్యం, నీకు బుద్ధుందా లేదా? నోరు అదుపులో పెట్టుకో. బాబా గారి ముందు వినయంగా ఉండాలి. ఈ పిల్ల తొందరపాటుతనం నాకు ఉపయోగపడుతుంది. మాణిక్యాన్ని సకుకి వ్యతిరేకంగా వాడుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం. మీ అమ్మాయిని అలా అరవకండి. తను చాలా తెలివైనది. ప్రస్తుతం తను కంగారు పడుతుంది అంతే. మీరు తనతో ప్రేమగా ఉండండి. త్వరలోనే మామూలు మనిషి అవుతుంది. రామ్మా, ఇలా వచ్చి కూర్చో. తనని కూర్చోమని చెప్పండి. కూర్చో. కూర్చో అమ్మా, కూర్చో తల్లి. ఈ మాణిక్యం సకుకి బద్ధ శత్రువు. తనని నేను వదులుకోకూడదు. తను ఎప్పుడూ నా పక్షాన ఉండేలా చూసుకోవాలి. మిమ్మల్ని ఇప్పుడు తగలు పెట్టేస్తారు. వాళ్ళు తగలు పెట్టేస్తారు. సజీవ దహనం చేస్తారు. మంటలు మంటలు. అరే గంగపిన్ని, మంటలు. గంగపిన్ని నువ్వు భయపడకు. ఇక్కడెక్కడ మంటలు లేవు, కాగడాలు లేవు. వాళ్ళు మిమ్మల్ని చేస్తారు. అయ్యో గంగపిన్ని, నా మాట విను, భయపడకు. అయ్యో దేవుడా, ఈ గంగకిప్పుడు అగ్నిశుద్ధి సంఘటన గుర్తుకొచ్చిందా? సర్వనాశనం అవుతుంది. పాపగారు, మీరే కాపాడారు. నన్నింటికి పంపించకపోతే నాకు ఈ విషయం తెలిసేది కాదు. వదలకూడదు. ఈ గంగి అంతానికి ఏర్పాట్లు చేయాల్సిందే. గంగపిన్ని, నువ్వు దేనికి భయపడకు. నీకు తోడుగా నేనున్నాను కదా. సరే ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? సఖు చెల్లి.